హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా చక్కగా మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే గ్రంథం స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఇప్పటికీ చాలా చక్కగా ప్రశ్నలు జవాబుల్లో అనేకానేక సందేహాలను నివృత్తి చేసుకుంటూ చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఇప్పటికే 23 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు 24 రోజులోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. ఈ రోజు రెండో భాగంలో ప్రశ్నలు సమాధానాల్లో భాగంగా గర్వం వినయం గురించి చక్కటి అంశంలో ఉండే సందేహాలను నివృత్తి చేసుకుందాం. ఈ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఈ రోజు లలిత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ఎంటైర్ టీం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. మేడం చెప్పారు కదా, ఈరోజు గర్వం వినయం. ఏంటంటే గర్వాన్ని జేబులో పెట్టుకోండి అంటున్నారు. మనకి ఎవరికైనా ఇప్పుడు నైటీలు కూడా జేబులో వస్తున్నాయి, డ్రెస్సులు కూడా జేబులో వస్తున్నాయి, చీరలు అని ఏం లేదు ఇప్పుడు కదా. కాబట్టి జేబులో పెట్టేసుకోండి, అది ఏదైనా సరే. గర్వాన్ని మడిచి జేబులో పెట్టుకోండి. వినయాన్ని నటించకండి, వినయంగా ఉండండి, నటించొద్దు అని చెప్తున్నారు. ఇంకా క్వశ్చన్ ఆన్సర్ దగ్గరికి వస్తే ఏమడుతున్నారంటే, మనుషులకు గర్వము లేదా అహం ఎందుకు ఉంటాయి? ప్రతి ఒక్కరికి ఇది లేని వాళ్ళు లేరు కదా. ఆస్తిపాస్తులు లేని వాళ్ళు ఉంటారు, రోగాలు ఉన్నాయో లేవో ఉంటారు, ఏదైనా ఉంటారు. కానీ ఈ అహము గర్వం అనేది లేని వాళ్ళు ఉండనే ఉండరు. కొంచెం ఎంత తక్కువ స్థాయిలో చూసినా 2 కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి. అది ఆధ్యాత్మిక పరంగా కానీ, సంసార పరంగా కానీ, సంఘ పరంగా కానీ 3 రకాలు ఉంటాయి అన్నమాట. అది వేరే కాన్సెప్ట్, అది మనకొద్దు, అది ఇంకోసారి చూసుకుందాం. మనుషులకు గర్వం లేదా అహం ఎందుకు ఉంటాయి అంటే, మనుషులకు సాధారణంగా ఉండే అవలక్షణాలలో గర్వం ఒకటి. అవలక్షణాలు అంటే ఏంటో మనందరికీ తెలుసు కదా, ఉండకూడని చెడు లక్షణాలు. కాబట్టి గర్వం ఒకటట. ప్రతి వ్యక్తికి గర్వం కానీ అహం కానీ ఏదో ఒక రూపంలో ఉంటుంది. అది ఏ రూపం అనేది తెలియదు, ఏదో ఒక రూపంలో ఉంటుంది. కాబట్టి వెంటనే నియంత్రించుకోకపోతే చాలా ప్రమాదం అంట. వినయం లేకుండా ఏ ఆధ్యాత్మిక ప్రయాణము ఉండదు. గర్వం జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మనుషులందరికీ ఉంటుంది. కొందరికి డబ్బు ఉందని గర్వం, కొందరికి అందంగా ఉన్నామని గర్వం, కొందరికి తెలివి గలవాలని. కానీ విచిత్రంగా చాలా మంది గర్వించినది ఏది లేకపోయినా గర్విస్తుంటారంట. ఇప్పుడు మనం చెప్పిన కారణాలు ఏం లేకపోయినా గర్వం ఉంటుందట వాళ్ళకి. విచిత్రంగా ఉంటారట వాళ్ళు, ఏం లేకపోయినా గర్విస్తూ ఉంటారంట. అదేంటో చూద్దాం. కానీ విచిత్రంగా చాలా మంది ఇలాగా ఉంటారంట. అభద్రతా భావం చూసారా. డబ్బు ఇప్పుడు మనం చెప్పుకున్న పై కారణంలో ఏం చెప్పుకున్నాం? కొందరికి డబ్బు ఉందని, కొందరికి అందంగా ఉన్నామని, కొందరికి తెలివి గలవాళ్ళని. కానీ ఇవేమీ లేని వాళ్ళు విచిత్రంగా ఉంటారంట. కొంతమంది గర్వంగా ఉంటారంట. ఏ కారణాలు చూద్దామా. ఎలా ఉంటారంటే అభద్రతా భావం, అంటే వాళ్ళకి సపోర్ట్, భద్రత అనేది, రక్షణ లేదు అనే భావంతో ఉంటారు. అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేదు, నాకు ఏమీ లేదు అనేసి ఇలా కూడా గర్వం వస్తుందంట. మానసికమైన న్యూనతా భావాల వల్ల ఇలా జరుగుతుంది. వాళ్ళు సైకిక్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. అందుకని అది కప్పిపుచ్చుకోవడం కోసం జులుం చెలాయిస్తారు అనమాట. అది గర్వం అనమాట వాళ్ళకి. అంటే ఎక్కడ ఎదటి వాళ్ళు మనల్ని అనగదొక్కుతారేమో అని వీళ్ళు ముందే ఇలా చేసేస్తారనమాట. ఇది విచిత్రంగానే ఉంది కదా. ఏం చేస్తారంటే వీళ్ళు తాము సృష్టించుకున్న అబద్ధపు ప్రతిష్టను రక్షించే రక్షక వ్యూహంలోని భాగంగా వాళ్ళు గోడలు నిర్మిస్తారంట. చూసారా, అబద్ధపు ప్రతిష్టట అది. వాళ్ళే అబద్ధంగా ఒక ప్రతిష్ట. అంటే చూడండి, డాంబికాలు పలుకుతుంటారు కొంతమంది, ఏమీ ఉండదు, హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఏముండదు, జేబులో పైసా ఉండదు, హోటల్ దాటుతాయి మాటలు. అక్కడ ఏముందో చూద్దామా, అది కొందామా, ఇది కొందామా అంటది. ముందు డబ్బులు ఏమున్నాయి అంట. మా ఫ్రెండే కాబట్టి ఫ్రీగా మాట్లాడేస్తా. అంటే ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉండొచ్చు, కాబట్టి ఫ్రెండ్ కాబట్టి ఫ్రీగా అడ్వాంటేజ్ తీసుకుంటాం కదా, మామూలుగా మాట్లాడేసుకుంటాం కదా, అన్లిమిటెడ్గా ఉంటాం కదా ఫ్రెండ్స్ దగ్గర. కాబట్టి ఏమున్నాయి, డబ్బులు ఎంత ఉన్నాయి తీయ ముందంట. ఏమీ లేవు అంటది. మరి ఎందుకమ్మన్నాడు అంట. అట్లా అంటే ఒక ఉదాహరణ చెప్పానంటే, అంటే డబ్బనే కాదు, అట్లా అట్టహాసంగా కనపడతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉంటారనమాట. నిజాయితీగా ఉండరు, సత్య మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు.
ఈనాటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము చేసేదంతా సక్రమంగానే అనుకుంటారు. ఎవరి వర్షంలో వాళ్ళు కరెక్టే అనుకుంటారు అనమాట. గర్విస్తూ బాగా పతనం అయిపోతూ ఉంటారు. ఇది చాలా విచిత్రంగానే ఉంది కదా! ఇప్పుడు డబ్బుందనే గర్వం లేదు. కొన్నమాటకి ఇంత డబ్బు ఉంది గర్వంగా ఉన్నాడంటే పక్కన పెట్టొచ్చు. అందంగా ఉన్నానని గర్వం ఉందంటే పక్కన పెట్టొచ్చు. అది సహజమే కదా అని. ఇంక ఇలా ఇలా ఏమీ ఉండదు. కానీ ఈ ఈ ఈ ఇట్ న్యూనత అంటే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. కాకపోతే వాళ్ళు ఎక్కడ అణగదొక్కుతారంటే వాళ్ళ లోపాలు కనపడకుండా మొన్న నేను మ్యాగజైన్‌లో మన 'జాన్ జగత్' బుక్‌లో చదివానండి. ఆ హెడ్డింగ్ నాకు ఎంత నచ్చిందో! మామూలుగా నచ్చల. బాధితుల చేతుల్లో బాధితులమని హెడ్డింగ్ అండి. ఎంత బాగుంది చూడండి. వాళ్ళు బాధపడతా ఉంటారు. అది కప్పిపుచ్చుకోవడానికి మనల్ని బాధపెడుతూ ఉంటారు. అసలు నాకు చాలా నచ్చింది ఆ హెడ్డింగ్. నవ్వుకున్నా నేను చాలా సేపు. అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఏముండదు. సొమ్ముండదు, ఏముండదు, ఒంట్లో ఆరోగ్యం ఉండదు, బలం ఉండదు, ఏముండదు. కానీ ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి జులుం చెలాయిస్తూ ఉంటారు ఎదుటోళ్ళ మీద. ఏంటంటే సత్యమార్గంలో ఉన్న వాళ్ళ మీదే మళ్ళీ. నిన్న చదువుకున్నాం కదా! నిన్న చదువుకున్న దాంట్లో ఏముంది? ఇక్కడ ఎక్కువ వ్యతిరేకతే ఉంది భూమి మీద. కానీ కొంచెం మంది మాత్రమే ఆధ్యాత్మికత లేకపోతే పూజలు అవే చేస్తున్నారు. వీళ్ళ మీద వీళ్ళు జులుం చెలాయిస్తారనమాట. సదాత్మలు అంటే వీళ్ళు చెడాత్మలు అనమాట. అట్లా వీళ్ళు చలాయిస్తూ ఉంటారు. ఇంకా ఏంటో చూద్దాం వీళ్ళ గురించి అసలు ఏంటో తెలుసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలంటే ఇవన్నీ తెలుసుకొని తీరాల్సిందే. చూడండి నిజమైన అవగాహన ఏంటో కూడా వాళ్ళకి అనుభవంలోకి రాదు. ఆ! వాళ్ళే అన్నమాట. అసలు వాళ్ళు గనక నియంత్రించుకోకపోతే సక్రమంగా పనిచేయదంట వాళ్ళ వివేకం అనేది. అదే కరెక్ట్ అనుకుంటారంట. నిజమైన అవగాహన ఏంటో వాళ్ళకి అనుభవంలోకి రాదు. భూలోకంలో హోదా లేని సామాన్య వ్యక్తి వినయం గలవాడైతే ఆత్మలోకంలో గౌరవింపబడతాడు. నీకు అందం ఉందా? డబ్బుందా? ఇంకేమన్నా హోదా ఉందా? నువ్వు వినయంగా ఉన్నావనుకో అక్కడ గౌరవింపబడతామంట. కాబట్టి మనం అక్కడ ఎలా ఉండాలో జీవాత్మ బుక్ పేరేంటి? జీవాత్మ ప్రపంచ నియమాలు. ఇక్కడ జీవించే ఉన్న ప్రతి ఒక్క ఆత్మ ఎలాంటి నియమాలు ఉండాలో తెలియచేసే అద్భుతమైన బుక్ లేని వాళ్ళు తప్పకుండా తప్పకుండా కొనుక్కొని చదువుకోండి. నా రిక్వెస్ట్ ఇది. కాబట్టి ఒకవేళ బుక్ కొనుక్కోలేని వాళ్ళు ఈ వీడియోస్ అందరికి ఫార్వర్డ్ చేద్దాం. అందరి చేత వినిపిద్దాం. అందరూ వినేలా చేద్దాం. వాళ్ళు వింటారా వినరా ఆచరిస్తారా మనకు అనవసరం. ఓకేనా? కాబట్టి చాలా చాలా అద్భుతమైన బుక్ అనమాట ఇది. అయితే వాళ్ళంట ఏం చేస్తారంట సామాన్య వినయం కలవడమైతే వీళ్ళేమో ఆత్మలోకంలో గౌరవింపబడతారన్నమాట. అలాంటి వాళ్ళు గర్విష్ఠైన వ్యక్తి ప్రాపంచిక విషయ దృష్ట్యా సఫలుడే. కానీ బయటికి అసలు వాళ్ళు ఎంత మంచోడో అన్నట్టు ఉంటారు. మనం సూర్యదాస్ కథలు ఇంకా నరేష్ కథలు సురేష్ కథలు చదువుకున్నాం కదా, ఎంతో ఉంటారంట వాళ్ళు ఇక్కడ. కాబట్టి ఎటువంటి గౌరవం అక్కడ అతనికి దక్కదట. కాబట్టి వినయం గల వ్యక్తి మంచిని ఆకర్షిస్తే ముఖస్థుతి చేసేవారిని కాదు, నిజాయితీగా ఉండే సలహా కోసం వ్యక్తులు వారి దగ్గరకు వస్తారు. చూడండి ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డలో తెలియనంత గుర్తుపట్టలేని పిచ్చోళ్ళు అయితే ఇంకా మనుషులు కాదు కదా, ఎవరికి ఉండాల్సిన తెలివితేటలు. కానీ వాళ్ళందరూ కూడా సలహా కోసం మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారట. గర్విష్ఠులుగా ఉండేవారు ఒంటర్లైపోతారు, చుట్టూ ఉన్న వారిని అనుమానిస్తూ ఉంటారు. ఏం అనుమానిస్తారండి, ఏం అనకపోయినా అన్నామంటారు, ఏం చెప్పినా చేసావంటారు, మళ్ళీ నేను ఎప్పుడు అన్నాను అంటారు, నాకేం తెలుసు అంటారు, నువ్వే అంటున్నావు అంటారు, అన్ని అనేస్తారు, అన్ని అడుగుతారు, మళ్ళీ వాళ్ళు నువ్వే అంటావు. చూడు ఎన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి అనుమానిస్తూ ఉంటారు, ఎవరు వారిని నిజంగా ఇష్టపడరు. అసలు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, కానీ మెంటలా అనుకుంటాం మనం. కానీ వాడి మీద జాలి పడాలంట. ఇంత ఇబ్బంది పెడుతుంటారు ఇన్ని రకాలుగా. ఏముండదు వాళ్ళ దగ్గర. ఓ డబ్బు ఉండదు, ఒక అందం ఉండదు, ఓ తెలివితేటలు ఉండవు, ఇంత ఉంటారు పిట్టల్లాగా, మళ్ళీ రూపం కూడా ఉండదు. కానీ జూలియన్ చలాయించి సత్తా ఇచ్చేస్తారనమాట. నస నిన్న చూడండి పాయింట్లు ఏమి ఇచ్చారు, నస పెట్టకూడదు, ఎలా ఉండాలి, నవ్వుతూ సరదాగా ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చేయరు, ఇదే చేస్తారనమాట వాళ్ళు. అసలు ఎవరు ఇష్టపడరట వాళ్ళని. జనం గర్వం పెంపొందించుకోవడానికి భూలోకంలో వచ్చే కీర్తి విజయం కూడా కారణమే. కీర్తి విజయం కూడా కారణమే అంట గర్వం కోసం. మనం ఇందాక 3 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇక్కడ కీర్తి కూడా కారణమే, విజయం కూడా కారణమే అంట. విజయం కూడా కళ్ళు మూసేస్తుంది, కళ్ళు మూసుకుపోతాయి వాళ్ళ గర్వంతో. కొన్నిసార్లు వ్యక్తులకు సమానమైన నైపుణ్యాలు ఉన్నా కూడా సఫలతా స్థాయిలు భిన్నంగా ఉంటాయి. కొంతమందికి సమానమైన నైపుణ్యాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే సఫలత దాంట్లో మాత్రం భిన్నంగా ఉంటాయంట. అదేంటో చూద్దాం. దీనికి వారి పరీక్షలు శిక్షణ కర్మ కారణమంట. మరి ఇలా ప్రవర్తించే వాళ్ళకి చూడండి, వాళ్ళకి పరీక్షలు మనకు పరీక్షలు అర్థం కాదు. వాళ్ళకి అంటే ఇవన్నీ కారణాలు ఏంటంట, పరీక్ష శిక్షణ కర్మ, ఈ 3 కారణం అవుతాయంట. ఓటమి అనేది ఒక పరీక్ష, విజయం కూడా పరీక్షే. ఓటమి పరీక్షే, విజయము పరీక్ష అంటున్నారు. కాబట్టి ఈ రెండింటిని మీరు ఎలా తీసుకుంటారో చూడడం జరుగుతుంది. విజయము ఓటమి మిమ్మల్ని గొప్పవారిగానో తక్కువ వారిగానో చేయవు.
సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఓటమి నిజంగా ఆశీస్సు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా అర్థం చేసుకోండి. ఓటమి ఆశీస్సు. ఇప్పుడు కాకపోతే రేపు గెలుస్తాం అంతే కదా. గెలిచే వరకు మనం పోరాడుతూనే ఉంటాం. అది గెలిపోవటంతో మనకు సంబంధం లేదు అనుకోని మన పని మనం చేస్తూ ఉంటే, మన ఆట మనం ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా గెలుపు వచ్చేస్తుంది మనకి. కాబట్టి అదేంటంట, నిజంగా ఆశీస్ అంట. అంటే భగవంతుడి ఆశీస్ అన్నమాట, ఆశీర్వాదం అన్నమాట. ఇది మీ అహాన్ని నాశనం చేస్తుంది, అప్పుడు వినయాన్ని నేర్పుతుంది. అలా ఉంటే వినయం ఉండడం నేర్చుకుంటే మీకు లభించిన విజయాన్ని సరిగ్గా తీసుకుంటారు. అప్పుడు కొమ్ములు రావన్నమాట. అందువల్ల కొన్ని లక్ష్యాలు సాధించినప్పుడు గర్వాన్ని దరిచేర్చకండి. అప్పుడు ఇంకా దరిచేరదు కదా. ఇప్పుడున్న స్థితికి చేరడానికి మీరు ఉన్నతమైన శక్తి ఏదో సాయం చేసిందని గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు గర్వంగా ఉన్నాం, విజయంగా ఉన్నాం, అందంగా ఉన్నాం, డబ్బు ఉంది అంటే మీకు ఆశీర్వాదం ఉంది అని గుర్తు చేసుకోండి. వినయంగా ఉండండి అని చెప్తున్నారు. ఏమి గర్వాన్ని దరిచేయనీకండి అని చెప్తున్నారు. కాబట్టి ఏదో ఉన్నత శక్తి మనకు సాయం చేసిందని గుర్తుంచుకోండి. మిస్యూజ్ చేసుకున్నారా పడిపోతారు అంతే కిందకి. అంటే మీరు ఏదైనా సాధించినప్పుడు మీ దృష్టిలో పడాలని కొందరు మీకు అర్హత లేని ప్రాధాన్యత ఇస్తారట, వాళ్ళ దృష్టిలో పడాలని చెప్పి. వారితో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. మీకు విజయం లభించిందంటే ఇది పరీక్షేనని గుర్తుపెట్టుకోండి. చూడండి, విజయం కూడా పరీక్షేనంట. వీడి కొమ్ములు వస్తాయా రావా, ఎట్టుంటది వీడు అని, అది కూడా పరీక్షేనంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి పరీక్షేనంట. ఇది గర్వానికి దారి తీయకూడదు. కాబట్టి అందువల్ల విజయాలను ఇచ్చిన ఎక్కడానికి మెట్లను నిదానంగా స్థిరంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఎక్కండి. అమ్మా నేను విజయం వచ్చేసింది, నేను సాధించేశానని అందుకే అంటారు ఏ స్థితిలో అయినా తటస్థంగా ఉండండి. కూల్ బేబీ కూల్ అన్నట్టు ఉండాలన్నమాట. ఆనందంలోనూ కూల్ బేబీ కూల్ అని చెప్పుకోండి. ఇంకా కష్టం వచ్చినా కూడా ఎమోషనల్ కూల్ బేబీ కూల్ అనుకోండి. అప్పుడు ఏమీ ఉండదు అనమాట. ప్రతిసారి అహం మీరు అజేయులని భావం కలిగిస్తుంది. మీరు మానవ మాత్రులని జీవితం ఒక్క సెకండ్లోనే మారిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి నిదానంగానే ఉండండి. ఖచ్చితంగా ఆత్మను చంపేస్తాయని తెలుసుకోండి ఇలాంటివన్నీ. కాబట్టి అహం అజేయులు చేస్తుందని అనుకోకండి. కలిగిస్తుంది. ఏం చేస్తుంది అహము? అజేయులని భావం కలిగిస్తుందంట. అంటే మనకు తిరుగులేదు, నేను అజేయుణ్ణి అనే భావం కలిగజేస్తుందంట. మీరు మాత్రం మానవ మాత్రలని జీవితం ఒక్క సెకండ్లోనే మారిపోయే అవకాశం ఉంది. ఇవాళ ఇలా ఉన్నాం, మరుక్షణంలో ఎలా ఉంటామో తెలియదు కదా, ఏదైనా జరగచ్చు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. గొప్పవారమని భావించకుండా కృతజ్ఞత కలిగి ఉండండి. ఇప్పుడు మనం ఉన్నట్లతో ఆ భగవంతుడి పట్ల కృతజ్ఞతలు చెప్పుకోండి. ఏ విశ్వమ, నాకు సకల సమృద్ధి కలిగించినందుకు నీకు కృతజ్ఞతలు అని రోజు చెప్పుకోండి. అదే అంతకన్నా ప్రార్థన ఏముంది? కృతజ్ఞత భావం కలిగి ఉండండి అని చెప్తున్నారు. మరి గర్వం, ఇప్పుడు గర్వం గురించి చెప్పుకున్నాం. మరి ఎలాంటి హాని చేస్తుందో చూద్దాం. ఇప్పుడు గర్వము ఎలాంటి హాని చేస్తుంది అంటే, గర్వం వల్ల జరిగే నష్టాలు మళ్ళీ పాయింట్లే ఇచ్చారు ఇక్కడ. ఏంటంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. అంటే మంచి చెడు విచక్షణ అనేది ఆ బుద్ధి పనిచేయదు అనమాట. అలాంటి జ్ఞానం కోల్పోతామంట. మళ్ళీ ఆధ్యాత్మికంగా పతనం చెందుతామంట. మళ్ళీ ఇంకేంటి, తక్కువ స్పందనలు, ఈ వైబ్రేషన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయట. ఇంకేం చెప్తున్నారు, అన్యాయం జరుగుద్ది. ఏం జరుగుద్ది? అన్యాయం జరిగిపోద్ది. మనకు అన్యాయంగా బలైపోతాం అనమాట. ఆ అన్యాయం ఏంటో కొంచెం చూద్దాం. మరి అన్యాయము, మరి గర్వం వల్ల కలిగే నష్టాలు అన్నారు కదా, మరి అన్యాయం ఎలా జరుగుద్దో చూద్దాం. ఏది ఏమైనా సరే మీరు చేసేది రైట్ అని నమ్మేలా అహం మిమ్మల్ని నమ్మిస్తుంది. అదే నేనే ఇలా ఉన్నానండి, నేను అన్నానండి, వాడే కరెక్ట్ కాదండి, నేను ఎంత చేసిన వాడు ఇట్లనే అంటాడండి అంటే కళ్ళు మూసుకుపోతాయి అనమాట గర్వంతో. వాళ్ళే చేసేది రైట్ అని నమ్మేలా అహం చేస్తుంది. అందువల్ల మీరు పరిస్థితుల నుంచి పరిమితమైన అవగాహన మాత్రమే కలిగి ఉంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతారు. ఎవరి అభిప్రాయాన్ని పరిగణించరు. నా అభిప్రాయమే కరెక్టు అనుకుంటారు. మళ్ళీ మన అభిప్రాయాన్ని ఎదుటి మీద రుద్దేసి వాళ్ళ అభిప్రాయాన్ని మనం తీసుకోవాలన్నట్టు, పరిగణించం, వాళ్ళ అభిప్రాయాన్ని మనం లెక్క చేయం. దీంతో మీరు వారి సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తించే తీరని అన్యాయం వారిపై చేస్తారు. అంటే ఇలా గర్వం ఉన్న వాళ్ళు మంచి వాళ్ళ పట్ల తీరని అన్యాయం చేస్తామట మనం. అందుకని దురదృష్టవశాత్తు అహం మీ కళ్ళు మూసేయడం వల్ల దీనిని మీరు అలా చూడలేరు. చూసారా, అన్యాయం అంటే ఎవరికి అన్యాయమో అని చెప్పి వివరించి చదివాను. ప్రతి పాయింట్కి వివరంగా ఇచ్చారు అక్కడ. ముఖ్యమైన పాయింట్లే నేను వివరించి చదువుతున్నాను అనమాట. ఇక అసూయ, గర్వం వల్ల అసూయ కలుగుద్దంట. మరి గర్వం ఉంటే ఇప్పుడు అన్ని అందంగా ఉన్నాను, ఎదుటి వాళ్ళని చూసి ఇంకా అసూయ ఎందుకు మనకి? మరి డబ్బు ఉంది నాకు, మరి అసూయ ఎందుకు? బాగానే ఉన్నాను కదా నేను, ఇంకొకరిని చూసి అసూయ పట్టడం ఎందుకు? లేకపోతే పెద్ద హోదాలో ఉన్నాను, హోదా ఉన్న వాళ్ళని చూసి అసూయ ఎందుకు? అదేంటో చూద్దాం మరి ఇక్కడ. అహం మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చి చూపిస్తుంది. చూసారా, నాకు ఎంత డబ్బు ఉంది, వాళ్ళకి ఎంత ఉందో,
వాడికి డబ్బు ఉంటేనే వాడితో స్నేహం చేద్దాం. కొంతమంది అలాగే ఉంటారండి, ఎవరిలోనూ కలవరు. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా ఉంటేనే కలుస్తారు వాళ్ళు. ఇది కూడా నేను గమనించాను ఒకళ్ళ దగ్గర. అంటే చదువుతుంటే గుర్తొస్తున్నాయి అనమాట. మీకు జరిగిన మంచి విషయాలను కృతజ్ఞతతో స్వీకరించకుండా మీకు లేని దానిపై అహం మీ దృష్టిని కేంద్రీకరి. మనకి ఏం లేదో చూడండి, నీకు లేదని ఏడిస్తే ఏ వస్తుంది, ఒకడికి ఉన్నదని ఏడిస్తే ఉన్నది కూడా పోద్దంట. కాబట్టి ఈ అహం ఏం చేస్తుందంట, మీ దృష్టిని కృతజ్ఞతతో ఉన్నదాన్ని స్వీకరించకుండా లేని దానిపై అహం దృష్టిని కేంద్రీకరిస్తుందంట. కాబట్టి అంతేకాక ఇతరులకు జరిగే మంచిని, వారు సాధించే విజయాలను సహించలేని విధంగా చూడండి, అన్నీ ఉంటాయి వీడికి. అందం ఉంటుంది, డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అసూయ ఉంటుంది. ఎందుకంటే గర్వంతో కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి. అన్యాయం కూడా ఇతరుల పట్ల అన్యాయం చేస్తాడు. చూసారా గర్వం ఎంత, అహం ఎంత కిందకి దిగజారి చేస్తుందో మనల్ని. అభద్రతా భావానికి లోని అసూయకు లోన్ చేస్తుంది. ఈ అసూయ ఏముంది, ద్వేషంగా మారింది. ద్వేషం ఏమైంది, కోపంగా మారింది. కోపం ఏమైంది, మైండ్ పని చేయనివ్వదు. కోపంలో కూడా బుద్ధి నాశనం అయిపోతుంది. శ్రీకృష్ణ భగవద్లో చెప్పేది ఇదే కదా, కోపం వల్ల బుద్ధి నాశనం అయింది. బుద్ధి నాశనం అయిపోతే ఎలా ఉంటాడు వాడు, అన్ని రకాలకి దారి తీస్తుంది. కాబట్టి గర్వం మడిచి మీ జేబులో పెట్టుకోండి అన్నారు. అందుకే ఇంకా అసంతృప్తి అంట. అసంతృప్తిగా అన్నీ ఉన్న కానీ వాడికి తృప్తి ఉండదు. ఎందుకంటే ఎదుటోళ్ళ మీదే ఉంటది కదా కన్ను. అదేంటో చూద్దాం. భూలోకంలో మనిషి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో తృప్తి కలిగి ఉండడం. తృప్తే ఐశ్వర్యము కదా, కొటేషన్ మనకు గుర్తుంది కదా. కాబట్టి తృప్తిగా ఉండాలట. భౌతిక మనసు వల్ల అహం పుడుతుంది. అది మీరు ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది. మీకు అహంకారం ఉంటే మీ మనస్సును వాడుతున్నారు మీరు, మీ అంతరాత్మను వాడట్లా. భగవంతుడు మీ అంతరాత్మలో ఉండి మీకు చెప్తాడు, కానీ అది వాడట్లే. మీరు మనసునే వాడుతున్నారు, లాజిక్ మైండ్నే వాడుతున్నారు. కీర్తి సంపాదిస్తారు, అయినా తృప్తి ఉండదు. అహం మీ కోరికలను పెంచుతుంది. అవి తీరితే కొత్త కోరికలు. ఒక ఇల్లు ఉంది, నాకు ఇంకో ఇల్లు కావాలి, ఇంకో మేడ కట్టాలి, నా మనవలకు కట్టాలి, నా పిల్లలు కట్టాలి, ఆడ కట్టాలి, ఆడు కట్టి ఆడికన్నా ఇంకా నేనే ఉండాలి. అంటే అంటే వీడికి ఉంది, వీడు ఉన్నదాంతో తృప్తి పడకుండా ఏం చేస్తాడు, వాడికి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, వాడు ఉన్నాయి, అది ఇంకా నాకన్నా అందంగా ఉంది, అందంగా ఉండడానికి ఇంకేం చేస్తుంది. ఇదే ఆధ్యాత్మిక ఇది ఒక్క ఏముండదు ఇక ఆడికి. ఎంతసేపు దానివల్ల అసూయ, దానివల్ల ద్వేషం, వాళ్ళకి అన్యాయం చేయడం. సరే ఎన్ని నష్టాలు, ఎన్ని పాపాలు చేసి ఎంత కిందకి పడిపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఏం చెప్తున్నారంటే, మీరు గనక అంతరాత్మ మనసు సలహా వినేంతటి విషయాన్ని కలిగి ఉంటే, ఎవరికైనా సరే అంతరాత్మ అంటే ఎప్పుడు మనం ఇంట్యూషన్ వింటాము, ఎప్పుడో ఒకసారి చూడండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి నా సిక్స్త్ అని చెప్తుంది, ఏదో జరుగుతుందని అంటారు. అదే మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు శూన్యంలో ధ్యానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంట్యూషన్ వాళ్ళు వినగలుగుతారు. ఇంట్యూషన్ అంటే ఇక్కడ అంతరాత్మ ప్రబోధం. అదే చెప్తున్నారు. మీరు గనక మీ అంతరాత్మ సలహా వినేంతటి విషయాన్ని అలాంటి తెలివి కలిగి ఉంటే, అది బదులుగా మీకు శాంతి భావనను ఇస్తుంది. ఏమున్నా లేకపోయినా శాంతిగానే ఉంటారు మీరు. ఉపచేతనాత్మక మనసు సలహా వింటే ఫలితంగా తృప్తి లభిస్తుంది. అంతరాత్మ మనసు వింటేనే మీకు తృప్తి ఉంటుంది. లేకపోతే ఎన్నున్నా మీకు తృప్తి ఉండదు. ఎన్నున్నా లేనట్టే ఉంటారు. వాళ్ళు అలా కృంగిపోతుంటారు, వాళ్ళు బాధపడతారు, ఎదుటోళ్ళని బాధ పెడతారు. వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఎదుటోళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వరు. చక్కగా ఉంది కదండి. అసలు దీనివల్ల మనం చాలా 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 నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ మీ అంతరాత్మ మనసు సలహా ఇస్తుంది. మీరు వినమ్రంగా ఉంటారు కనుక సలహాను పాటించి మంచి ఆధ్యాత్మిక చర్యను చేపడతారు. మరి మంచి పనులే చేస్తారు కాబట్టి ఫలితంగా అంతరాత్మ మీ మనసుకు శాంతి భావాన్ని ఇస్తుంది. అంటే అంతరాత్మ మనసు వింటే ఏం లాభాలు ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ మీ అంతరాత్మ మనసు మాట వినే శక్తిని ఆ శాంతి భావనే ఇస్తుంది. ఆ శాంతి వస్తుంది అంతరాత్మ మాట వింటే. అప్పుడు సానుకూలంగా ఉంటాం. మళ్ళీ అంతరాత్మ ఏం చేస్తుంది, శాంతిగా ఉండేలా చేస్తుంది. శాంతిగా ఉంటే అంతరాత్మ మనసు వింటాం, అంతరాత్మ నుంచి ఉంటే మనకు శాంతి కలుగుతుంది. కాబట్టి ఇది అట్లా ఉంటుంది అనమాట. దీనితో మరింతగా ఆధ్యాత్మిక చర్యను బట్టి ఆధ్యాత్మికంగా ఎదుగుతాము మై డియర్ ఫ్రెండ్స్. బీ రిమెంబర్డ్ దట్. కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ 9 పాయింట్లు ఇచ్చారు. ఇంకోటి శత్రువులు. శత్రువులు ఎవరో చూద్దాం. ఇక్కడ మనకు మనం శత్రువులా, ఇలా భావనలు ఉండేవాళ్ళు వీళ్ళు శత్రువులా ఏంటో చూద్దాం. అహంకారం వల్ల ఎన్ని తిప్పలు ఉన్నాయో, గర్వం వల్ల ఎన్ని తిప్పలు ఉన్నాయో చూద్దాం. శత్రువులు ఏంటంటే, దురుసుగా అనాలోచితంగా ప్రవర్తిస్తే శత్రువులు ఏర్పడతారు. చూసారా, మంచోళ్ళని కూడా శత్రువులా చేసేస్తారు వీళ్ళు. దురుసుగా మాట్లాడతారు. నేనేంటి, అదేంటి, ఇదేంటి, ఏముండదు. ఒక డబ్బు ఉండదు, ఒక అందం ఉండదు, ఒక ఐశ్వర్యం ఉండదు, ఒక ఎవ్వడం ఉండడు, ఏముండదు. కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వీళ్ళు ఇలా ఉన్నారా, నవ్వుతూ ఉన్నారా, వీళ్ళు మంచిగా ఉంటారా, వీళ్ళని ఏం చేసైనా సరే ఏడిపించాలి. వాళ్ళు ఏడుస్తారు, ఎదుటోళ్ళని ఏడిపిస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉండరు, ఎదుటోళ్ళని హ్యాపీగా ఉండనివ్వరు. చూడండి, శత్రువులు ఏర్పడిపోతారు. ఎంతమంది అయ్యో అని జాలి కూడా ఉండదు వీళ్ళ మీద. కనీసం అయ్యో పాపమే వీళ్ళు ఇలా ఉన్నారనే జాలి కూడా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్.
చూడండి శత్రువులుగా ఉంటారట. ఇలా ఉంటే గనక శత్రువులు ఏర్పడతారు మీకు. ఆ సమయంలో మీ అహం ఏం పర్వాలేదులే పోతే పోనీ, అప్పుడు కూడా అహంకారం తగ్గదంటండి వీళ్ళకి. కానీ సమయం మించిపోక ముందే మీరు బాధపడాల్సి వస్తుంది. సమయం మించిపోవడం అంటే ఇక్కడ చచ్చిపోయే ముందే. అక్కడ సంగతి అక్కడ ఎలాగ ఉంటాయి అవి వేరే, వీళ్ళకి అక్కడ సంగతి అక్కర్లేదు కదా. అక్కడ సంగతి వీళ్ళకి అక్కర్లే. ఇక్కడ హ్యాపీగా ఉన్నామా లేదా, ఇక్కడ నేర్పించుకుని చంపేమా లేదా, వీళ్ళు చంపేసి తినేసేమా లేదా, వీళ్ళని సతాయించేమా లేదా, వీళ్ళ మీద పడి ఏడ్చేమా లేదా, అసూయ పడ్డామా లేదా, ఇవే కావాలి వీళ్ళకి. కానీ సమయం మించిపోతుందంటే చచ్చిపోతారు అని అర్థం ఇక్కడ. కాబట్టి అది వాడితే బాగోదని ఇక్కడ వీళ్ళు వాళ్ళ సమయం అంటే మన నిజ నివాసం చెప్పుకున్నాం కదా. ఉండగానే మీరు మేల్కోండి, ఉండగానే మీరు మేల్కోండి, కానీ వీళ్ళు మేల్కోవట్లేదే. చెప్పడం మన ధర్మం, మనం చెప్పేసాం. కాబట్టి శత్రువులు ఇలా ఏర్పడతారు. కాబట్టి శత్రువులు ఏర్పడిన వీళ్ళు ఏమనుకోరట, శత్రువులుగా మారిపోతారు. కనీసం జాలి కూడా చూపించరు. పర్లేదులే అంటదట. ఎందుకంటే అంత గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, అహంకారంతో. వాళ్ళ బాధలు అర్థం కావు, వీళ్ళు బాధపడి ఎదుటి వాళ్ళని బాధపడతారు. పోనీ పడితే పడలే, ఏం కాదులే, శత్రువులు ఉంటే ఉన్నారులే. కానీ ఏమవుతుంది, ఇక్కడ ఉండగానే శాంతి ఉండదు, అక్కడికి వెళ్ళాక అసలే ఉండదు. కాబట్టి సమయం మించక ముందే మీరు మేల్కోండి, లేకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది సమయం మించిపోతే అంటున్నారు. ఇంకా చూడండి, బంధుత్వాలు నష్టపోవడం. ఇక్కడ ఫ్రెండ్స్, సంఘపరంగా ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు బంధుత్వాల గురించి ఏం చెప్తున్నారో ఏందాం. బంధుత్వాలు కలిసి ఉంటేనే నిలుస్తాయి. మన అనుకోవాలి కదా, నేను వేరు అది వేరు ఇది వేరు అనుకుంటే కొంతమందికి సొంత కూతుళ్ళు కూడా పోతే పోనీ అనుకుంటారు. తల్లికి కనికరం కూడా. మన క్రూరమైన తల్లుల గురించి విన్నాం కదా. అంటే మన డిజైన్ అలా ఉంటుంది, అది వేరే కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కలిసి ఉంటేనే నిలుస్తాయట. గర్వం కలిసి ఉండడానికి వ్యతిరేకం. చూడు, ఎవరి దగ్గర గర్వం ఉంటుందో వాళ్ళు కలిసి ఉండడానికి ఒప్పుకోరు. మొగుడు మనం అనుకోడు, పెళ్ళం మనం అనుకోదు. ఆడు ఎలా పోతే నాకేంటి, ఆడి కర్మ, ఆడు ఇలాంటోడు నా కర్మ కొద్ది, ఆడు ఎలా పోతే నాకెందుకు అంటది. మన అనుకోదు, ఇది నేను డిజైన్ చేసి తెచ్చుకున్నాను, నా కర్మ కొద్ది ఆడు దొరికాడు, మన కర్మలు తీరిపోవడానికి వచ్చాడు, మనం మంచిగా ఉంటే మన కర్మలు తీరిపోతాయి, ధ్యానం చేద్దాం, ఇట్లా అనుకోరు. వాళ్ళకి ఎందుకు, శత్రువులు ఉన్నా కూడా వాళ్ళకి అక్కర్లేదట, పట్టించుకోరట. వాళ్ళ మనసు మాట పోతే పోనీ ఉంటే ఉన్నాడు అట్లా అనుకుంటారు. మరి బంధువుల్లో ఇట్లా ఉంటే కుదురుద్దా? కాబట్టి కలిసి ఉంటేనే నిలుస్తాయి. గర్వం కలిసి ఉండడానికి వ్యతిరేకము. గర్వం ఉంటే కలిసి ఉండడానికి ఒప్పుకోరు. కలిసి ఉంటారు కానీ మన అనుకోరు. అందుకే కదా ఈ రోజుల్లో, ఎస్పెషల్గా ఈ రోజుల్లో ఎందుకు మాట మాట పొసగట్లేదు ఒకరికొకళ్ళకి, గర్వం, అహంకారం. ఎందుకంటే గర్వం అత్యధికత, ఆధిక్యత భావంతో వస్తుంది. ఆధిక్యత అంటే నేనే గొప్ప, నేనే పెద్ద తోపు, నేనే పుడింగి, ఇట్లా అనుకుంటారు అనమాట. అలా నేనే కత్తి. మా ఎదురోళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, ఈడికే తెలివితేటలు ఉన్నాయి, ఈడికే అన్నీ ఉన్నాయి, ఈడికే అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమి ఉండవు నిజంగా. కానీ ఆధిక్యత భావం, ఎదుటోళ్ళు ఏదో అధికారం చెలాయించాలనుకుంటారు. ఇక్కడ ఆధిక్యత భావం అంటే ఏంటంటే ఈ గర్వం వల్ల అధికారం చెలాయిస్తా అనుకుంటే, అధికారం చెలాయిస్తే మై డియర్ ఫ్రెండ్స్ అసహ్యం వేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అడ్డుగోడలు సృష్టించడం అంటే ఇదే. బంధాలు మంచిగా ఉండవు అక్కడ. అధికారం చెలాయించే వాళ్ళందరి మీద అసహ్యం వేస్తుంది. అందుకే మన బిడ్డలు కాదు, మన ద్వారా వచ్చారు, బిడ్డలపై అధికారం చెలాయించకండి. భర్తను కదా నేనని అధికారం చెలాయించకండి, అత్తగారిని కదా అని అధికారం చెలాయించకండి. అసహ్యం పుడుద్ది, జాలి కూడా కలగదు. కనీసం అయ్యో పాపమని జాలి కూడా చూపించరు. ఎన్నాళ్ళు అనుభవిస్తారండి ఎవరైనా? ఒక రోజు పడతారు, 2 రోజులు పడతారు, 3 రోజులు పడతారు. అదే కంటిన్యూ అవుతుంటే పోతే పోయిందిలే పోనే వదిలి పడేస్తారు. అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? బంధాలు ఎలా ఉంటాయంటే లాక్కోలేము, పీక్కోలేము, వదలలేము, పట్టుకోలేము. కాబట్టి ఏం చేయాలి, ఇంతకుముందు ఏం చదువుకున్నామో వాళ్ళకి మంచి బుద్ధినిమ్మని భగవంతుడిని ప్రార్థించాలి. అదొక్కటే మనం చేయగలం. గాంధీ మహాత్ములాగా సబ్కో సన్మతి దే భగవాన్. కానీ మన పత్రిసారి ఏం చెప్పారు, ఎవడో వచ్చి ఏదో ఇవ్వడు భావన. ఒక సన్మతి అంటే మంచి మతి, మంచి బుద్ధి. ఎవడో వచ్చి మంచి బుద్ధి ఇడు, ఏ దేవుడో వచ్చి, నీకు నువ్వే వివేకంతో ఈ జన్మలలో వచ్చే జన్మలను తొందరే లేదంటారు పత్రిసారి కదా. తొందర ఏముంది, ఇక్కడ జన్మలు ఉన్నాయి మేడం, వదిలేయండి అంటారు. ఎవరు వినట్లేదు సార్ ధ్యానం చెప్తుంటే, అది ఇదండి. వదిలేయండి మేడం, ఒకటే మాట. మహాత్ముల మాటలు ఒక్క మాటతో చెప్తారు, మనలాగా ఇన్ని మాట్లాడరు అనమాట. వదిలేయండి మేడం, జన్మలు ఉంటాయి, తొందర ఏముంది, తొందరే లేదంటారు కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి ప్రార్థించమని ఇక్కడ ఈ బుక్ లో చెప్తున్నారు. కాబట్టి మంచి బుద్ధి ఇమ్మని ప్రార్థించడం తప్ప వాళ్ళ మీద జాలి పడండి అంటున్నారు. ఇక్కడ మన జాలి కూడా పడబుద్ధి అవ్వదు, అసహ్యం వేస్తుంది అనుకుంటున్నాం. కానీ జాలి పడండి, ఎందుకంటే అక్కడ నా నరకం అనిపిస్తారు. ఇక్కడ వాళ్ళు ఏడుస్తారు, మనల్ని ఏడిపిస్తారు.
అది ఏ కారణం ఉండదు. ప్రతిదానికి ఏడుస్తారు, ఏడిపిస్తారు. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఈ జీవితాంతం అంటే ఏడుపు, అంటే ఏడుపు. ఎందుకంటే ఎదుటోళ్ళు బాగున్నారని, ఎదుటోళ్ళు నవ్వుతూ ఉన్నారని. వాళ్ళకి లేవా కష్టాలు? నవ్వుతుంటే వాళ్ళు బాగున్నట్టేనా? చూడండి, బంధాల్లో ఇలాంటివన్నీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. తస్మాత్ జాగ్రత్త. అందువల్ల అహం అనేది అడ్డుగోడలు సృష్టిస్తే మంచి సంబంధాలు ఏర్పడవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మడిచి జేబులో పట్టుకోండి. దేన్ని? గర్వాన్ని. ఇంకా ఆశలు. 9వ పాయింట్ ఏంటంటే ఆశలట. అహం వల్ల ఆశలు కలుగుతాయి. దానికి స్థిరమైన ఎజెండా అనేది ఉంటుంది. ఏది ఏమైనా అది చెయ్యాలన్నమాట. కాబట్టి ఇది నాకు దక్కాలి అనే విధానం అహంలో ఆలోచనలోంచి వస్తుంది. బాధలకు మూల కారణం ఇదే. నాకే కావాలి, నేనే సంపాదించేయాలి. ఇదే కదా నాది, నేను. ఇక్కడ చూడండి, ప్రార్థనలో ఏమిచ్చాడు? మన మన మమ్మల్ని, మన మమ్మల్ని, మేము. నా అనేది లేదు, నేను అనేది లేదు. నామాలు తీసేయమంటారు. అందుకే బదిలిసారు. నాది, నేను అనేది లేకుండా ఉండండి. మన అనుకోండి, అదే మోక్షం. కలిసిమెలిసి ఉండండి, ఫ్రెండ్స్ లాగా ఉంటాం మనం. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండండి, అదే మోక్షం అంటారు. అసలు కలిసిమెలిసి ఉంటే మోక్షం అక్కలేదా? మరి పూజలు, గుళ్ళు, ప్రార్థనలు, దీపాలు ఎందుకు చేస్తారు? ముక్తి మోక్షం రాదు కదా వాటి వల్ల. మన అనుకుంటే మోక్షం వస్తుంది అంటే మరి వీళ్ళు ఎందుకు మన అంటే? గర్వం వాళ్ళ కళ్ళు మూసేస్తుంది, అహంకారం వాళ్ళ కళ్ళు మూసేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ మీద జాలి పడదాం. ఈ బుక్ లో చెప్పినట్టు వాళ్ళతో కోసం దైవాన్ని మంచి బుద్ధిమని ప్రార్థన చేద్దాం. అంతకంటే మనము ఏమీ చేయలేం. కాబట్టి దైవ ప్రణాళికకు చోటు కొదలాలి కనుక మీరు చేయలేని దానిపై ఆధారపడి ఉండాలి. కాబట్టి అహానికి తనను, ఇతరులను నియంత్రించడం మాత్రమే తెలుసు కనుక ఈ పని అది ఏం చేయలేదు. కాబట్టి ఇట్లా ఉండండి. ఆశ ఉండడం అంటే ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారు. అసలు ఆశ గురించి చెప్తున్నారు కదా. మరి ఆశ ఉండడం అంటే ఏంటంటే ఆశ అంటే వదలకుండా కొట్టుకోవడం. కుడితిలో పడ్డ దాంట్లోనే కొట్టుకుంటా ఉంటారు. ఆశలోనే వదలడం అనమాట. ఆశ ఉండడం అంటే వదలడము. ఇది వింత భావన అనిపించవచ్చు. ఇదేంటి ఇట్లా చెప్తున్నారు, చాలా వింతగా ఉంది అనిపించవచ్చు అంట. ఎందుకంటే సాధారణంగా ఆశను వదలొద్దని కదా అంటారు. ఇక్కడ ఏం చెప్పారు? ఆశావాహం కలిగి ఉండండి అన్నారు కదా ఈ పేజీలో. అందుకే వింతగా ఉంటదని చెప్తున్నారు ఇక్కడ. వదలొద్దు కదా, ఆశే కదా నేను జీవిని నడిపించేదని చెప్తారు కదా, వదలొద్దు అంటారు కదా. మరి ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఫలితం రావాలనుకోవటం ఆశ కాదు. పని చేసేద్దాం, ఫలితం వదలొద్దు, అప్పుడు అది ఆశ కాదు కదా. కాబట్టి ప్రక్రియను ఉత్సుకగా, కుతూహలంగా కొనసాగించడమే అంటే కుతూహలం కొనసాగడం, మన పని మనం చేస్తూ ఉండడమే ఆశ అనమాట. కాబట్టి నిత్యం మనిషి ఆశతో ఉంటూ భవిష్యత్తుపై విశ్వాసం కలిగి ఉండడం అనమాట. ఆశను సజీవంగా ఉంచటం అంటే ఏ పరిస్థితిలో అయినా సానుకూలంగా, పరిస్థితి ఎలా ఉండని అలా ఉండని, ఎలాగున్నా, మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా, కష్టం వచ్చిన, అవమానం వచ్చిన, బాధలు వచ్చినా ఆ ఆశాభావంతో ఉండాలి. అంత మంచి జరుగుతుంది, ఎదిరినా మన మంచికే అలా అనుకుంటే అలాంటి ఆశాభావంతో ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ. చేయగలిగినంత బాగా చేయడం, మీకు ఏది మంచిదో దేవుడికి తెలుసు గనక ఆయనే చేస్తాడని అనుకోవటం. కాబట్టి ఈ రకంగా మీరు ఫలితంతో సంబంధం ఉండదు ఇలాంటి వాటితో. కాబట్టి ఈ ప్రక్రియ ప్రాధాన్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఆ అహం ఎప్పుడు ఫలితాన్ని పట్టుకొని వేలాడుతుంది. కాబట్టి దీనికి భిన్నంగా అంతరాత్మ శరణాగతి సహజ విధానం. అంతరాత్మ విధానం ఏంటంటే శరణాగతిలో సహజంగా ఉంటుందన్నమాట. మరి అహంతో ఎలా వ్యవహరించాలి? మరి అహం వల్ల ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఉంటాయి అనుకున్నాం కదా. మరి అలాంటి అహంతో మనం ఎలా వ్యవహరించాలి? ఇది చాలా చాలా మంచి ప్రశ్న కదా. ఏంటో చూద్దాం. దీనికి కూడా మంచి పాయింట్లు ఇచ్చాడు. 2 పాయింట్లే ఇచ్చారు కానీ చాలా మ్యాటర్ ఉంది. అయితే అహానికి అంతరాత్మ మనసుకు మధ్య జరిగే పోరాటం జీవితకాలం జరుగుతూనే ఉంటుంది. ఇంతకు ముందు పేజీల్లో మనం చదువుకున్నాం. అలా పోరాటం జరిగితే ఇంక ఇది ఎందుకు, అదే ఎందుకు అని ప్రశ్నలు వచ్చి నవ్వుకున్నాం కదా ఆ రోజు. అదే అనమాట. అహానికి అంతరాత్మకి మనసుకి మధ్య పోరాటం జీవితకాలం జరుగుతూనే ఉంటుంది కదా. మరి అహాన్ని వదిలే వరకు మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టలేరు. ఈ మార్గంలో ప్రయాణం మొదలు పెట్టే వరకు ఇక్కడ 3 సరళమైన దశలు సూచించడం జరిగింది. అహం ఉంటే మనం మంచి మార్గంలో ప్రయాణించలేం. మరి మంచి మార్గంలో ప్రయాణించాలంటే ఇక్కడ మళ్ళీ 3 సూచనలు ఇచ్చారట. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, అంటే ప్రతిసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి అని అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే గర్వాన్ని నియంత్రించుకోండి, మడిచి జేబులో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే అసలు గర్వము ఆలోచన స్థానంలో వినయంతో కూడిన ఆలోచనలు. వినయం గురించి చెప్పుకున్నాం కదా. వినయములతో ఉండేలాగా చూసుకోండి. కాకపోతే ఆరంభంలోనే ఓడిపోతామని అంగీకరించి వినయంగా ఉండండి. అయితే అవుతుంది, ఓడిపోతే ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం, మన పని మనం చేసుకుంటూ పోదాం, అలాంటి వినయంతో ఉండండి ఇక్కడ. కాబట్టి గర్వాన్ని మర్చి జేబులో పెట్టుకోండి. అలాంటి గర్వం వస్తుంది అనే సూచన కనబడగానే వినయంగా ఉండండి. కాబట్టి మీ మనసుని నియంత్రించుకోవడం ఎలాగో అప్పుడు మీకు తెలుస్తుంది. మీ ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూనే ఉండండి, మానకండి. గర్వాన్ని
ఇలా చేయండి, మరి ఇలా వ్యవహరించండి అహంకారంతో అంటున్నారు అనమాట. ఇంకో ప్రశ్న ఏంటంటే, మనుషులు జన్మతః గర్విష్ఠులుగా పుడతారా, లేకపోతే కాలక్రమంలో గర్విష్ఠులు అవుతారా? పుట్టుకతో అందరూ శూద్రులే, పుట్టుకతో అందరూ మంచివాళ్లే కదండి. ఈ సమాధానం ఏం చెప్తున్నారో చూద్దాం. మనుషులకు మనసు ఉందంటేనే అర్థం భూలోకంలో అహంకార పూరితులు అవడానికి బాగా అవకాశం ఉందని. కొందరికి గర్వం తక్కువగా ఉంటుంది, కొందరికి ఎక్కువగా ఉంటుంది. మరి కొందరు గత జన్మలో చూపించుకోవడానికి కృషి చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు ఆ వాసనలు ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు వినమ్రంగా ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే పనిలో ఓడిపోయి అహాన్ని చంపాలనే ఉద్దేశంతో మళ్ళీ పుడతారట. ఆ పనిలో ఒకళ్ళు ఓడిపోతారు, మళ్ళీ విజయం సాధించి మళ్ళీ పుడతారంట. దురదృష్టవశాత్తు భూలోకంలో అహం బాగా పుంజేసుకొని దీనివల్ల మరెన్నో తప్పులు చేస్తారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారంటే అదేంటో చూద్దాం. ప్రతీకారం ముందుగానే రచింపబడుతుంది. ముందుగానే అది మన డిజైన్ లో ఉంటుంది అనమాట. ఇది పాపాలకెల్లా అతిపెద్ద పాపం అంట. ప్రతీకారం ముందే రచించబడుతుంది కనుక ఇది పాపాలలోకెల్లా అతిపెద్ద పాపం అంట. ఇది చెడు చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. ప్రతీకారం అంటే కదా వీడిని చంపేయాలి, లేకపోతే ఏదో చేసేయాలి. కాబట్టి ఇది చాలా పెద్ద పాపము. ఆధ్యాత్మికంగా 4వ ఆవరణ 5వ దశలో ఉన్న ఒక వ్యక్తి విషయం చూద్దాం. ఇక్కడ మనకు మళ్ళీ ఏదో స్టోరీ చెప్తున్నట్టున్నారు. ఏంటో చిన్నదే ఇలా ఉంది, ఇది చూద్దాం ఏంటో. అయితే ఇతను ఒక 4వ ఆవరణలో 5వ దశలో ఉన్నాడంట ఒక అతను. ఆ వ్యక్తి విషయం ఏంటో చూద్దాం. అతను ఏంటంటే ప్రతీకార ఉన్న వ్యక్తికి అనవసరం లేదు. అంటే అతను ఆత్మకు ప్రతీకార స్వభావం లేదంట, కానీ ఎలాగో అతను గర్విష్ఠ అవుతాడంట. అతనికి పుట్టుకతో ఏమి లేదు, ప్రతీకారం లేదు, ఏం లేదు. మరి ఎందుకో చాలా గర్విష్ఠ అయ్యాడట. అతని బాహ్య ప్రపంచంలో ఏదో జరుగుతుంది, ప్రాపంచికంగా ఏదో సాధించాడు అనుకుందాం. అందువల్ల అతనికి అహం ఏర్పడింది. పుట్టుకతో అయితే లేదు, ప్రతీకార ఇచ్చ లేదు, కానీ ఏదో జరుగుతుంది అతనికి తెలియకుండా. ప్రాపంచికంగా ఏదో సాధించాడు అని అనుకుందాం, దానివల్ల జరుగుతుందేమో అనుకుందాం. దానివల్ల అతనికి అహం ఏర్పడింది. మరి అతని అంతరాత్మ మనసేమో గర్వం పెరుగుతుందని అతన్ని సూచిస్తుందంట. కానీ గర్వాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు కాబట్టి అతను దాని సలహా వినలేదు, అంతరాత్మ మాట వినలేదట. గర్వం వల్ల వచ్చే సమస్యే ఇది. ఇది మీరు శక్తివంతులని భావించేలా చేస్తుంది, కాబట్టి దానికి అలవాటు పడిపోతారు మీరు. కాలం గడిచే కొద్దీ గర్వం పెరుగుతూ ఉంటుంది. ఈ అహం ఏం చేస్తుంది, క్రూరంగా మారిపోయి చుట్టూ జరుగుతున్న విషయాల్ని పరిశీలిస్తూ ఉంటుందట. ఎంత క్రూరంగా మరి క్రూరంగా పరిశీలిస్తుందట మారిపోయి. ముఖ్యంగా ఇతరులు ఏం చేస్తున్నారా అని చూస్తుందంట. ఇందాక అంత మనం అదేగా చెప్పుకున్నాం, వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టరు. అహం అలా కళ్ళు మూసిపోతుంది ఆ గర్వంతో. ఇతరులు ఏం చేస్తున్నారా, ఇటు తొంగి చూస్తారు, ఆడు తొంగి చూస్తారు, ఇటు తొంగి చూస్తారు. వాళ్ళ పని అదే. పొద్దున్న లేచిన దగ్గర నువ్వు అలా చూస్తేనే వాళ్ళకి కడుపు నిండుద్ది. తిన్న తిండితో కడుపు నిండదు వాళ్ళకి. అటు ఇటు ఇటు అటు చూస్తూనే ఉంటారు, ఎటు తిరిగితే అటు తలకాయ తిప్పి. ఇంకా స్ప్రింగ్ యాక్షన్ ఏమైనా పెడితే బాగుంది భగవంతుడికి, పాపం మెడ పట్టేయకుండా. నిజంగానండి వాళ్ళని చూస్తున్నాను నేను అలాంటి వాళ్ళని, అందుకే చెప్తున్నాను. అసలు ఇంతలో బుక్లో ఉన్నాయి నాకు ఎన్ని గుర్తొస్తున్నాయంటే, రకరకాల మనుషులు ఉంటారు కదా మన చుట్టూ ఉంటారు, కాబట్టి వాళ్ళని తస్మా జాగ్రత్త, వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండడం కోసం ఈ బుక్ మన అంతే కదా. పాపం ఇలా ఉంటది భూలోకంలో, ఇలా ఉండకూడదు అని మన మీద కరుణతోనే కదా ఆ విస్పీరతి అన్ని చెప్తున్నారు వాళ్ళ అమ్మగారి ద్వారా. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇది అంటే చూడండి ఎన్ని ఉదాహరణలు. అటు ఇటు చూడటానికే క్రూరంగా మారి మారి మరి మంచి దృష్టితో చూడరు మళ్ళీ వాళ్ళు. పచ్చని చెట్లు కూడా మాడిపోతాయి అన్నమాట. పచ్చడి చెట్లు మాడిపోతాయి, మామూలుగా ఉండవు. వాళ్ళ చూపు అంత ఘోరంగా ఉంటుంది. తొంగి 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 వాళ్ళకి అదే ఆహారం వాళ్ళకి, చూస్తూనే ఉంటారు. అంటే ఎంత క్రూరంగా చూస్తారో చూడండి. ఎదుటోళ్ళు బాగోవడం వాళ్ళు చూడలేరు. అత్త కోడళ్ళు బాగుంటే చూడలేరు, మరి మొగుడు పెళ్ళాలు బాగుంటే చూడలేరు. అసలు వాళ్ళ ఏంటంటే గర్వం అహంకారం వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటుందంటే ఉండదు. పుట్టుకతో బాగానే ఉన్నాడు, చూడండి ఏదో సాధించాడు, దానివల్ల వీడికి వచ్చేసింది. ఏదైనా సరే ఇలా చేస్తూ ఉంటాడు. ఇతరులు ఏం చేస్తున్నాడా అని చూస్తాడట. మరొకరు ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే అహం దెబ్బతిని ఈడు కాకుండా ఈడు ఎలాగా ఉండడు, మంచిగా క్రూరంగా చూపు చూస్తూ ఉంటాడు భస్మం అయిపోయేలాగా. కానీ ఇంకొకరు ఎవరైనా మంచి పని చేస్తున్నా తట్టుకోలేడు. చూడండి ఎంత అంటే పుట్టుకతో బాగానే ఉన్నాడు, ప్రతీకారించలేదు, ఏమీ లేదు, కానీ ఏదో సాధించాడు, ఏదో వచ్చింది. అంతరాత్మ మనసు వినట్లేదు. బాబు నీ గర్వం నెత్తికెక్కించుకోక నాయన అంటే వినట్లేదు. వినకుండా ఇలా చేస్తున్నాడు. అహం దెబ్బతింటుందంట వీడికన్నా ఏమన్నా మంచిగా ఉంటే. అదే ఎప్పుడు తానే నెంబర్ 1గా ఉండాలనుకుంటాడట. ఈ అహంకారంతో ఉన్న మనసు, ఆత్మ ఏమనుకుంటుంది, మనసు తానే ఉండి అహం దెబ్బతింటుందంట. నెంబర్ 1గా ఎప్పుడు నేనే ఉండాలనుకుంటుందంట. ఇది మరింతగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుందంట. అందరి చూపు నా మీదే ఉండాలి, అందరూ నన్నే చూడాలి, నా చుట్టూనే తిరగాలి అందరూ. ఇట్లా ఉంటారట వాళ్ళు. కాబట్టి పోల్చుకుంటూ ఉంటారట. పోల్చుకోవడం తప్పు. అహం పోల్చుకోవడం మొదలు పెట్టగానే అసూయ పెరుగుతుంది. పోల్చుకున్నామంటే అసూయ వస్తుందట.
ఈ పోల్చుకోవడం దినదినం జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి లోపల 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 రగులుతూ ఆగ్రహం పెంచుకుంటూనే ఉంటాడట. ఆ రగలడం, ఆ తీవ్రమైన వ్యతిరేక భావం పెరిగి కార్చిచ్చులా మారి ద్వేషంగా రూపుదాల్చుతుంది. మీలో ద్వేషం గూడు కట్టుకునే స్థాయికి చేరారంటే అంతరాత్మ మనసు అదృశ్యం చేసుకున్నట్టే, నిద్రాణలోకి వెళ్ళిపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. అదృశ్యం చేసుకున్నట్టే దీని ప్రభావం మీ పైన ఏమీ ఉండదు. తార్కికంగా ఎంత చెప్పినా, అంటే తార్కికంగా అంటే డిస్కషన్ అనమాట. లాజిక్ మైండ్ తోటి తర్కాలు చేస్తూ ఉంటారు, డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా మీరు శాంతించలేరు. ద్వేషంతో కళ్ళు కప్పబడిపోతాయి. ప్రతీకారం వైపు నడుస్తూ ఉంటారు. ఎవరి మీదైనా ఒకసారి ప్రతీకారం తీర్చుకున్నారంటే అంతరాత్మ మనసు మూసుకుపోతుంది. మళ్ళీ తెరుచుకునే అవకాశం చాలా తక్కువ. మన సూరదాస్ కథలో విన్నాం కదా. మరి అందువల్ల 4వ ఆవరణ 5వ దశలో ఉన్న ఆ ఆత్మకు ప్రతీకార ఆత్మ లక్షణం కాదు. కానీ తన గర్వాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల ఆధ్యాత్మికంగా పతనం చెందవలసి ఉంటుంది. గర్వం వల్ల ఏముంటుంది? అసూయ ఉంటుంది. అసూయ వల్ల ఏముంటుంది? ఆగ్రహం, కోపం వస్తుంది. కోపం వల్ల ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ద్వేషం వల్ల ఏమొస్తుంది? ప్రతీకార ఇచ్చ పెరుగుతుంది. పతనం అయిపోతాడు. చూసారా అండి ఎలా ఉన్నాయో అంచెలంచెలుగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. మానవ లక్షణాల్లో అతి బలహీనమైన లక్షణం ప్రతీకారం. ప్రతీకారేచ్ఛ కలిగే వ్యక్తుల పట్ల ఆధ్యాత్మిక నియమం సహనం చూపదు. సహనంగా ఉండకండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతీకారేచ్ఛ కలిగిన వ్యక్తుల దగ్గర ఆధ్యాత్మిక నియమం ప్రకారం ఆధ్యాత్మిక నియమం సహనం చూపదట. అందువల్ల గర్భం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనిని తక్షణమే విడిచిపెట్టకపోతే అత్యంత శక్తివంతమైన ప్రతికూల శక్తిగా మారి మీ ఆత్మకే హాని చేస్తుంది. మరి అది అలా మారిపోయి ఆత్మకి హాని చేస్తుందంట. మరి వ్యక్తి రకరకాలుగా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు. ప్రతీకార శారీరక హానికి సంబంధించింది కాదు ఆ ప్రతీకారం. ఇది కంటికి కనిపించే అంశము. ఇతరులను లోకువుగా చూడడం. ప్రతి ఒక్కరిని తక్కువగానే చూస్తారు. ఈడే పెద్ద పుడింగ్ అనుకుంటాడు అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా అట్లా. వాడు ఎవరికంటికి ఆడ పిచ్చాడు, అదో పిచ్చిది, దానికి ఏం తెలియదు, ఆడో పిచ్చోడు, ఇలా అడవడం కూడా చూసాను నేను. చూడండి, ఎవరిని అందరిని ఇతరులు లోకుగా చూస్తుంది, తక్కువ వారని భావించేలా చేస్తుంది. చూడండి ఈ యొక్క గర్వం ఎంత కొంప ముంచుతుందో. మరి చూడండి ఇలా చేసేసరికి ఏమవుద్ది? ఇలాంటి పనులు చేసేలా మోసగించాలని ఇవన్నీ కూడా ప్రతీకారంలోకి వస్తాయి. కాబట్టి కావాలని ఎవరికైనా శారీరకంగా, మానసికంగా, లేకపోతే ఉద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా హాని చేస్తే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఎవరి మీద? మన మీదే మనం తీర్చుకుంటున్నాం. మనం కిందకి పడిపోతాం. కాబట్టి ఎవరి మీదో అరుస్తున్నాం, ఎవరినో కోపడుతున్నాం అంటే కాదు. తన కోపమే తన శత్రువు అంటే మళ్ళీ మనకే హాని. అది మీకు హాని తీర్చుకుంటున్నారు, మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి అంటున్నారు. మరి వినయంగా ఉండడం అంటే, ఇప్పుడు గర్వంగా ఉండడం అంటే ఏంటో తెలుసుకో. మరి వినయంగా ఉండడం అంటే ఏంటి? ఇది కూడా పాయింట్లే. ఉన్నత శక్తి మిమ్మల్ని సృష్టించిందని తెలుసుకొని ఉండడం. వినయంగా ఉండడం అంటే పైన ఒకడు ఉన్నాడు కదా మన పైన, ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా అని అన్ని అబద్ధాలు చెప్తారు. చేస్తారు, చేయనట్లేదు అంటారు, మాట్లాడతారు, మాట్లాడలేదు అంటారు. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళు మోసం చేసుకోవచ్చు. పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు కదా, వాడు చూస్తూనే ఉంటాడు కదా. కాబట్టి ఉన్నత శక్తి మిమ్మల్ని సృష్టించింది, మీపై దృష్టి ఉంది అని తెలుసుకొని ఉండండి. దీన్నే వినయంగా ఉండడం అంటారు. మరి గర్వం స్వార్థానికి సంబంధించింది, వినయం నిస్వార్థానికి సంబంధించింది. వినయంతో నటించకండి, వినయంగా ఉండండి. కాబట్టి చూడండి ఇక్కడ ఎంత చక్కగా విడమర్చి అన్నిటి గురించి చెప్తున్నారు. మీరు గనక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే గర్వంగా ఉండకండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త. గర్వం మిమ్మల్ని కింద పడేస్తుంది. నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను, నేను అన్ని క్లాసులు చెప్పాను, ఇన్ని క్లాసులు చెప్పాను, నేను అన్ని అలా చేశాను, ఇలా చేశాను, ఇవన్నీ వద్దు. ఏం చేస్తుంది? మనల్ని కిందకు పడేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. తస్మాత్ జాగ్రత్త. ధార్మికులమని అనుకోకండి మీరు. ఇంతకుముందు మీరు కూడా అలాగే ఉన్నారు కదా. నిన్న ధ్యానం నేర్చుకున్నారు, నిన్న మొన్న గురువు వచ్చాడు, ఆ గురువు ఆచరిస్తున్నాడు, ఆ గురువుని మాట ఇచ్చారు, గురువు లక్ష్మి మన లక్ష్మి అనుకున్నాం, చెప్తున్నాం. ఓకే, అలా చెప్తూ పోదాం. వింటా లేదా మనం మాత్రం కొమ్ములు తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ధార్మికులం అని అనుకోకండి. మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేస్తున్నారు, మీ జన్మ లక్ష్యం చేస్తున్నారు, అంతే. ఆ పని చేసుకొని పోండి. దీనిలో గర్వాన్ని జారనీయకండి అని చెప్తున్నారు. మీరు దేవుడి విద్యార్థి అని నిరంతరం గుర్తుంచుకోండి. దేవుడి విద్యార్థి అంట, అంతే కదా. ఎప్పుడు నిరంతర విద్యార్థులమే మనము. కాబట్టి ఎక్కడ విద్యార్థులము? దేవుడికి విద్యార్థులం. దేవుడి గురువు అయితే మనం స్టూడెంట్లం. అలా అనుకుంటే మరి వినయంగా ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని చెప్తున్నారు. చూడండి, అధికారాన్ని గురించి ఆలోచించకండి, ఆధ్యాత్మిక శక్తిని గురించి ఆలోచించండి. ఎలాగ ఆధ్యాత్మిక శక్తి వస్తుంది, వినయంగా ఉంటే ఎలా ఉంటది, ఇవన్నీ తెలుసుకోనండి. ఇంకా ఏంటంటే దైవ కార్యం నిర్వహించడం అంటే మీ బలమైన స్థితిని ఉపయోగించి ఇతరులు ఎదిగేలా చేయడం.
దైవ కార్యం అంటే ఏంటి? ఇక్కడ పూజలు దీపాలు ఇవి కాదు. మీ దైవ కార్యం నిర్వహించడం అంటే మీ బలమైన శక్తిని ఉపయోగించి ఇతరులను ఎదిగేలా చెయ్యండి. మరి చెప్తుంటే వినట్లేదే, వాళ్ళ కర్మ అని వదిలేయడమే. చెప్తుంటే ఇంటే ఏమంటున్నారు, నాకు ఎన్ని చెప్పకు, నేను ఎన్నో, వాడి కర్మని వదిలేయడమే. చెప్దాంరా బాబు, బాగు చేద్దాంరా బాబు, మన మీద ఈ పని పెట్టాడు దేవుడు, మరి ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాడు వింటాడా వినడా వాడి కర్మ, అంతే. వినరు, చెప్తే వినరు, చదివితే వినరు, చెప్తే నాకు చెప్పొద్దని డైరెక్ట్గా చెప్తున్నారు. నీదేదో నువ్వు చూసుకో అంటున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, మూర్ఖులు అని పెట్టి వాళ్ళ కర్మ వాళ్ళదే అని వదిలేద్దాం. కాబట్టి ఎదిగేలా చెయ్యాలట మనం. అది దేవుడి కార్యం నిర్వహించడం అంటే. దేవుడి కార్యం ఏంటి? ఇప్పుడు అన్నమయ్య సినిమాలో చూడండి, పల్లకి మోస్తుంటే అమ్మవారు అంటది కదా, ఏంటి స్వామి మీరు అని అంటే, నా పని వాళ్ళు చేస్తున్నారు, అందుకని నేను పల్లకి మోస్తాం, పరవశిస్తాము అంటాడు. కాబట్టి దేవుడి కార్యం మీద వచ్చాం మనము, మై డియర్ ఫ్రెండ్స్. అది దేవుడి కార్యం అంటే. ఎదుటి వాళ్ళని మన ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించి, ఎదుటి వాళ్ళ మీ యొక్క బలమైన స్థితిని ఉపయోగించి ఇతరులను ఎదిగేలా చేయండి. అంటే చెప్పడం అంతే. మనం వాళ్ళు ఎదుగుతారా లేదా వాళ్ళ ఇష్టం మళ్ళీ. అంటే వినయంగా ఉండడం బలహీనత అని కొందరు అనుకుంటారు. ఇది చాలా కరెక్ట్. ఎందుకు వచ్చిన గొడవలే, అశుద్ధం మీద రాయిస్తే మన మీదే పడుతుందని వదిలేస్తే వాళ్ళు ఇది అలవాటుగా చేసుకుంటారు. వీళ్ళకి చవట దద్దమ్మలు, వీళ్ళకి ఏం తెలియదు, ఇంకా జులుం జలాయించాలని చూస్తాడు. కానీ ఎవరినైనా చెడగొట్టడా అండి? భూమి మీద చెడగొట్టగలరా? ఏడ్చేవాళ్ళు ఏడుతూనే ఉంటారు, నవ్వేవాళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఎవరిని చెడగొట్టలేదు. మై డియర్ ఫ్రెండ్స్, గురువు యొక్క ఆశీర్వాదం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉన్నంత వరకు, మనం వినయంగా ఉన్నంత వరకు, కొమ్ములు రానంత వరకు ఎవ్వడు మనల్ని చెడగొట్టలేడు. కాబట్టి వినయంగా ఉండడం బలహీనతని కొందరు అనుకుంటారు కదా, అదేంటో చూద్దాం. ఏమనుకుంటారు అంటే, వినయంగా ఉండడం అంటే చెడును సహించటం కాదు. భగవంతుడి నియమంలో ఏముంది? చెడుని సహించకండి. అది ఆధ్యాత్మిక వినయం కాదు. చెడుని సహించకండి, ఇది చెప్తున్నారు. వినయంగా ఉండడం బలహీనత అనుకుంటారు కొంతమంది. వీడు అణిగిమండి ఉంటున్నాడు, వీడు ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వాడి వెనకాల దైవం ఉంది, వాడి వెనకాల గురువు కృప ఉంది, గురువు ఆశీర్వాదం అనుగ్రహం ఉన్నాయి. వినయంగా ఉంటున్నాడు కదా అని అనుకోకండి. వినయంగా ఉండడం ఆధ్యాత్మిక నియమం కాదు. అది ఆధ్యాత్మిక నియమం కాదు. వీళ్ళని సహించడం, వినయంగా ఉండడం సహించడం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది పిరికిగా ఉంటారు, అదే వినయం అనుకుంటారు. అమ్మో ఎందుకులే పెద్దవాళ్ళు జోలికి వెళ్ళడం, ఎందుకులే పిల్లల్ని అనవసరంగా, ఎందుకులే ఏంటి, ఎందుకులే, ఎందుకు పెరిగితారం, ఎందుకు మోక్షం ఉండదు. భయం ఉంటే మోక్షం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మలోని అభయము కదా, ఆత్మలోని శాంతము. నిర్భయంగా ఉండాలి, అభయంతో ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆకారానికి ఏంటి? ఇట్లా అభయం లేకుండా చక్కగా నీలోకి నువ్వు ఉండు, నిన్ను నమ్ముకో, వరదాముద్ర, ఇది కటి ముద్ర వరదాముద్ర అంటారు కదా, వరాలన్నీ నీ పాదాల దగ్గరికి వస్తాయి, అభయంగా ఉండు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి విగ్రహాలన్నీ స్ఫూర్తి కోసమే అన్నారు. మరి వ్యక్తికి తాను గర్వంగా ఉన్నానని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తికట నేను గర్వం అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అహంకారంతో గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉంటారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళకి నేను గర్వంగా ఉన్నాను, అహంకారంగా ఉన్నాను ఎలా తెలుస్తుందంట? ఇక్కడ మళ్ళీ పాయింట్ వైజ్గా ఇచ్చారు మనకి. ఎన్ని పాయింట్లు ఇచ్చారంటే చూడండి, ఏకంగా 19 పాయింట్లు ఇచ్చారు ఇక్కడ. మనము మరి గర్వంగా ఉండడం ఎలా తెలుస్తుందంటే, వాళ్ళకి సంకేతాలు ఏంటంటే, దేవుడిని ఉనికిని నమ్మరు, మీ తప్పుల్ని మీరు అంగీకరించరు, మీరు చేసేది తప్పని మరెవరో చేసింది రైట్ అని తెలిస్తే మీరు తట్టుకోలేరు, సత్యాన్ని నుంచి పారిపోతారు, ఇతరుల కంటే మేమే గొప్పవాళ్ళం అనుకుంటారు, మీకేమీ ప్రతిభ ఉందనుకుంటారు, మీరెవ్వరూ సాటి లేని వారు, మీరు ఎవరికన్నా అనుకుంటారు, మీకు ఎవ్వరూ సాటి లేరు అని అనుకుంటారు, అన్నీ మీకే తెలుసు అనుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలనే కోరిక కూడా ఉండదు వాళ్ళకి. కనీసం ఆధ్యాత్మిక జ్ఞానం చేద్దాము, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుదాము, ఆధ్యాత్మికంగా ఎవరైనా చెప్పినవి విందాము అనే కోరిక కూడా ఉండదట. గర్వానికి కారణం, అహంకారానికి కారణం ఏంటో చెప్తున్నారు 19 పాయింట్లు. మీ మీ అభిప్రాయమే సరైంది అనుకుంటారు, ఇతరులను తక్కువగా చూస్తూ వారు తాము తక్కువ వారమని అనుకునేలా చేస్తారు. అమ్మో అని అంటే వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, వాళ్ళ గొప్పతనంతో, వాళ్ళ క్రూరత్వంతో, అమ్మో నేను అందరికన్నా తక్కువేమో, నన్ను చూస్తే అందరికి తిట్టబుద్ధి అయిద్దేమో, నేను ఎందుకు పనికిరాని వాళ్ళేమో, ఇట్లా వాళ్ళకి వాళ్ళే తక్కువగా అనుకునే ఎంత మహాపాపమో చూడండి అది. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు ఉన్నదంతా గర్వమే, వాళ్ళకు ఉన్నదంతా అహంకారమే, ఎదటి వాళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో దింపేస్తారు వీళ్ళు. చూడండి, అది అలవాటుగా చేసుకోవద్దు. అందుకే అది నియమం కాదు. ఆధ్యాత్మిక వినయం అంటే ఆధ్యాత్మిక వినయంగా పడి ఉండడం కాదు అని చెప్తున్నారు. అందుకే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, వినయంగా ఉండడం చెడు సహించడం కాదంట. కాబట్టి ఎవరినైనా బాధ పెట్టినా లెక్క పట్టరట, తక్కువగా చూస్తారట. మీకంటే
కొన్ని కొన్ని విషయాల్లో మీకంటే ఒకరికొకరు గొప్ప అని మీరు వీరు వీరు అంగీకరించారట మీరు. ప్రార్థన ముఖ్యం కాదు అనుకుంటారట. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నా బొంద చేసినంత మాత్రం అంటే వీళ్ళు ఏంటంటే ప్రార్థన చేస్తారు, మనసులోంచి చేయరు, ఆత్మలోంచి చేయరు. ప్రార్థన చేస్తే మాత్రం ఏమిస్తాడు దేవుడు అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా? అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అందరికీ లోపాలు ఉంటాయని, అందరూ తప్పులు చేస్తారని మీరు అర్థం చేసుకోలేరు. తప్పులు ఎన్నివారు తమ తప్పులు ఎరువరు అని ఆమె చెప్పాడు కదా వేమన. అలా ఉంటారట వీళ్ళు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళ కోణం నుంచి ఆలోచించరు. ఎంతసేపు మన గోలేదో మందే, ఎదుటి వాళ్ళు బాధపడినా ఏదన్నా అయిపోని, మనశ్శాంతి లేకపోని వీళ్ళ గోలేదో వీళ్ళదే. అలా ఉంటామంట మనం. వీరు అసహనంతో విసుగ్గా ఉంటారు. అన్నిటికీ వ్యక్తుల లోపాలను విసుక్కుంటూ ఉంటారు, మొండిగా ఉంటారు, ఎవ్వరి మాట వినరు. సీతయ్య ఎవడి మాట వినడు అని పెట్టచ్చు వీళ్ళకి. అలా ఉంటామంట మనం. కాబట్టి అహంకారం యొక్క గర్వంగా ఉన్నామని ఎలా తెలుస్తుందంటే, దయచేసి గర్వం ఎవరైనా ఉంటే గనక ఎన్ని పాయింట్లు చదువుకొని గర్వం లేకుండా ఉండండి. ఎలా తెలుసుకుంటారు గర్వంగా ఉన్నామని, ఎలా తెలుసుకుంటారు అనేది చెప్తున్నారు. అసలు వాళ్ళు తెలుసుకున్నారని ఆలోచన వస్తే కరెక్టే కదా, మంచిదే కదా. కాబట్టి ఇన్ని ఉన్నాయి. మీరు గర్వంగా ఉన్నారని ఎలా తెలుసుకోవాలంటే, మార్పును ప్రతిఘటిస్తారు వీళ్ళు. ఎవరైనా మీతో ఏకీభవించకపోతే తట్టుకోలేరు. అన్ని ఏం చేసినా మీరే కరెక్ట్ అవును కరెక్ట్ అనాలి. ఏంటి ఇలా అంటున్నావు అన్నావా అయిపోతారు ఇక వాళ్ళు అయిపోయి మనల్ని కూడా అయిపోయేలా చేస్తారు. జీవిత కాలం మొత్తం అయిపోద్ది అనమాట ఇక్కడ. అక్కడ ఆకులు పట్టుకున్నా లాభం లేదు చేతులు కాలేక. మరి వినయం ఎలా వస్తుంది? గర్వంగా ఉన్నామని ఎలా తెలుసుకుంటారో అయిపోయింది. మరి వినయం ఎలా వస్తుంది అంటే, ఇక్కడ కూడా 12 పాయింట్లు ఇచ్చారు ఏకంగా. ఉపచేతనాత్మక మనసు తెరవండి, అంతరాత్మ తెలుసుకోండి, అంతరాత్మ మనసు చెప్పినట్టుగా వినండి, ప్రార్థన చేయండి, సహజీవనం ఐకమత్యాలను అర్థం చేసుకోండి, ఇతరులకు ఎలా సేవ చేయాలో నేర్చుకోండి, నిష్కపటంగా ఉండండి, ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోండి, మీ తప్పులను అంగీకరించండి. అప్పుడు మాత్రమే మీరు మారతారు. ఇంకా ఏంటంటే ఆధ్యాత్మికలోకి లోతుగా వెళ్ళిపోకండి. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరం సిద్ధంగా ఉండండి, కానీ లోతుగా వెళ్ళిపోకండి. నేర్చుకున్నది తర్వాత మీ ఆత్మను బలోపేతం చేస్తారు కదా. ఒకవేళ జ్ఞానంతోనే గుంజాటన పడుతూ ఉంటే, అంతరంగంలో మారటానికి ప్రయత్నించకపోతే అహాన్ని బలోపేతం చేస్తున్నామని తెలుసుకోండి. అంతరంగం చెప్పిన మాట వినకుండా అంతరాత్మ కనుక బలోపేతం చేయకపోతే అహంకారంలో ఉన్నానని, అహంకారాన్ని బలోపేతం చేస్తున్నాను అని గుర్తుపెట్టుకోండి. సహానుభూతి కలిగి ఉండండి, ఇతరుల అభిప్రాయాలను గ్రహించండి, దయతో వారి పరిస్థితులు అర్థం చేసుకోండి, సహనంతో ఉండండి, వారి మీద తీర్పు చెప్పకండి. నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్. కాబట్టి వారు ఎదగడానికి సాయం చేయండి. మీరు ఎలాగైనా చెప్పండి, నయాన్ని చెప్తారో భయాన్ని చెప్తారో, సామధాన భేద దండోపాయాలు ఉన్నాయి కదా, ప్రేమతో చెప్పతే వాళ్ళు ఎవరైనా వింటారు. కాబట్టి వాళ్ళు ఎదగటానికి సహాయం చేయండి. ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించండి, ఎదగటానికి సాయం చేయండి. మీకు మంచి జరిగినప్పుడు భూలోకంలో మీరు ఏదైనా సాధించినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఇంకా భూలోకంలో మీరు సాయం చేసిన వారికి, ఆత్మలోకం నుంచి మీరు సాయం చేసిన వారికి కృతజ్ఞత. భూలోకంలో మీకు ఎవరు సాయం చేస్తున్నారో, ఆత్మలోకంలో ఎవరు సాయం చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఏ విషయంలో ఏమైనా సందేహం ఉందనుకోండి, మీరు నమ్మకున్న వ్యక్తిని సలహా అడగండి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళని సలహా అడగండి. ఇతరుల సహాయం కోరడానికి, సలహా అడగడానికి అహం అడ్డు రావడమే ఈనాడు పెద్ద సమస్య. అహం అడ్డొస్తుంది, అహంకారం ఒప్పుకోరు. వాళ్ళు ఏమనుకుంటారో, బాగోదేమో, ఇట్లా వంకలు పెడతారు. ఎంతమందిని చూస్తున్నాం కదా మన చుట్టూ, ఇట్లానే ఉంటారు. మరి మనం ఒకప్పుడు అలా ఉన్నామో లేదో తెలియదు. నేనైతే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నేను ఇలాగే ఉన్నాను. అందరూ తిడతారు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పెళ్ళయింది, వాళ్ళు మనవలు పుట్టారు, ఇంకా మారవా అంటారు. ఏమో, ప్యూరిటీగా ఉండడం, చిన్నపిల్లలాగే ఉండడం దేవుడికి ఇష్టం అని తెలుసు కదా. మరి నాటకాలు ఎందుకు ఆడాలి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఫేస్ టు ఫేస్ ఉందంతా డైరెక్ట్ అటాకే అనమాట. కాబట్టి అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. అందరూ చిన్నపిల్లలకు నచ్చుతాను, పెద్దవాళ్ళకి ముసలాళ్ళకి నచ్చుతాను. ఈ మధ్యలో మాయలో పడి కొట్టుకుంటుంటారే అహంకారాలు గారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నేను దూరంగా ఉంటాను అనమాట. మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళినా పిల్లలతో ఆడతాను, వాళ్ళ మనవాళ్ళతో ఆడుకుంటాను, నా మనవాళ్ళతో ఆడుకుంటాను. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. మరి క్లాసులో ఇయే కదండి చెప్తున్నారు, మరి నాకు ఇది ఎలా తెలుసు? నాకు అసలు ఏం తెలీదు. క్లాసులో చూస్తే ఇవే చెప్తా ఉంటారు. పిల్లవాళ్ళతో గడపండి, వాళ్ళ నవ్వు చూస్తే మనకు ఎనర్జీ వస్తుంది, పసిపాపలు ప్యూరిటీగా ఉంటారు కదా, పెద్దవాళ్ళతో గడపండి, వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. అంటే శక్తిని జ్ఞానాన్ని చూడండి ఎంత సింపుల్గా ఇచ్చారు చిన్నపిల్లలు. మరి నాకు ఎలా తెలుసు ఇవన్నీ? అసలు నాకే అర్థం కాదు. నేను అప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నాను, నాకైతే అసలు ఏం తెలీదు. ఆ బ్లూ లింక్ ఆన్ చేస్తాను, చదువుతాను, అంతే తప్ప నాకేం తెలియదు అనమాట. చూడండి, ఏ విషయంలో సందేశం నమ్మకం ఉన్న వాళ్ళని అడగండి,
కాబట్టి సలహా అడగడానికి అడ్డు రావడమే కారణం. కాబట్టి అహంకారాన్ని పక్కన పెట్టండి. మీకు నమ్మకమైన ఉన్నాళ్ళు మీకు ఏదైనా సందేహం వస్తే అడగండి అని చెప్తున్నారు. ఇదే పెద్ద సమస్య అయిపోయింది. అహంకారం వల్లే అసలు ఇవన్నీ చూస్తున్నానండి నేను. ఎందుకు అడగొచ్చు కదా, ఎందుకు అని అంటే ఇంత బాధపడ్డా, ఎందుకంటే "అరే, ఏమనుకుంటాడో, బాగోదేమో." ఇక్కడ నీకు అహంకారానికి ఇలా చేస్తున్నావు అనమాట. ఏమీ అవసరం లేదు, నీకు ఏం కావాలో నీకే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేస్తారు. నీకేం కావాలో అది అడుగు అంటాను అనమాట. ఏంటి చూడండి, వాళ్ళ వాళ్ళ లోకంలో నా చుట్టూ ఏం జరుగుతున్నాయో దాని గురించే నేను చదువుతున్నాను. వేరే ఏం లేదు ఇక్కడ ఇందులో. కాబట్టి ఎవరి సహాయం లేకుండా సమస్యలు పరిష్కరించుకోగలమని అనుకోకు. ఇది అడవిలో పుట్టలేదు మనం. మానవ మాతృలు ఉన్న మా భూమి మీద పుట్టాం. అంత వ్యతిరేకత భావాలు ఉన్న భూమి మీద పుట్టాం. వ్యతిరేకత ఎక్కువ ఉందని నేనంతా చదువుకున్నాం కదా. కాబట్టి నమ్మకున్న వ్యక్తి సలహా అడగండి. సలహా అడగడానికి ఏమీ భయపడకండి. గర్వము అహంకము అడగనివ్వదు. కాబట్టి సమస్యలు పరిష్కరించుకోగలనని అనుకోవడం గర్వానికి సంకేతం. కాబట్టి అడగండి సలహా అని చెప్తున్నారు. దేవుణ్ణి శరణు వేడండి. సన్మార్గంలో ఉండేందుకు వీలైనంత ప్రయత్నించండి. ఫలితం దేవుడి చేతిలో ఉందని అనుకోండి. అంతే కదా, భగవద్గీతలో చెప్పాడు కదా, ప్రతి పేజీలోనూ ఇది చెప్తూనే ఉన్నారు. కాబట్టి భగవంతుని ప్రార్థించండి, ఫలితం మాత్రం ఆయనకు వదిలేయండి. అలా అని పని చేయకుండా ఉండకండి, పని చేయండి, ఫలితం దేవుడికి వదిలేయండి అని చెప్తున్నారు. మీ మనసులో ఉన్నదానికన్నా ఆయన ప్రణాళిక ఉన్నతమైనది. మన మనసులో ఏముంటుంది, లాజిక్ మైండ్ అది. కాబట్టి అది ఉన్నతమైంది. కాబట్టి ఇది ప్రణాళిక అంతా దేవుడి చేతిలోనే ఉన్నది. ఎందుకంటే ఆధ్యాత్మికలో అహాన్ని చంపాల్సి ఉంటుందంట. గర్విష్ఠులకు ఇది భరించలేందంట. కాబట్టి మీరు గర్విష్ఠులైతే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టడం చాలా కష్టము. గర్వం ఉన్న వ్యక్తి మారడం అసాధ్యము. కానీ వారు మారడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే వారు మారకుండా నిరోధించడానికి వారి అహం కూడా అదనంగా చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఏళ్ల తరబడి మీరు అహం వల్ల భౌతిక లౌకిక ప్రపంచంలో పాతుకుపోయి ఉన్నారు, బావిలో కప్పల్లాగా అనమాట. ఆధ్యాత్మికత అంటే ఈ వేళ్లను తెంపేయడమే. మై డియర్ ఫ్రెండ్స్, మరింత ఉన్నతమైన అవగాహనతో నూతనమైన వాటిని మొదలుపెట్టండి. అహం ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగలేరు. వినయమే ఎదగనిస్తుంది. అదే సమయంలో లౌకిక స్థితిని కూడా దూరం చేయకండి. సంసారంలో నిర్వాణం, ఒక మాటలో చెప్పాలంటే. మరి ఇంకా మనం ఈ బుక్ లో లాస్ట్ అక్షం యొక్క మార్పు. అక్షం అంటే తెలుసా అండి? భూమి యొక్క కక్ష. గ్రహాలను బట్టి వీటిని బట్టి భూమి ఎలా మారుతుంది, ప్రళయాలు ఎలా వస్తాయి, ఆ ప్రళయాలకి ఎలా ఉండాలి మనము, ఇదంతా రేపు చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ కొన్ని పేజీలు ఉన్నాయి కాబట్టి ఇవాళ చెప్పడంతో ఇవాళ అయిపోదు. మరి మనకి ఇంకా 9 minutes టైం ఉంది. అదనమాట అక్షము అంటే. దీంతో అయిపోలేదు, మళ్ళీ ఖుర్షిద్ భావన గారికి కూడా ప్రశ్నలు అడుగుతారు అందరూ. ఆ ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. మరి అక్షం మార్పు ఉంది. అక్షం మార్పు తర్వాత మనకి పట్టక ఇచ్చారు. ఎవరిలో ఏమి లోపాలు ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నిజాయితీగా ఉండండి అని చెప్పి స్వయం విశ్లేషణ చేసుకోండి. మనలో ఏం చెడ్డయి ఉన్నాయో ప్రతిరోజు రాత్రి మీ దైనందిక జీవితాన్ని అంచనా వేసుకొని మళ్ళీ తప్పులు చేయకూడదని తీర్మానించుకోండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి, ఈ టిక్కులు పెట్టుకోండి అని ఇక్కడ ఒక పట్టక ఇచ్చారు. పట్టక ఇచ్చి ఏం చెప్పారంటే ఇక్కడ విషయమే విశ్లేషణ ఏంటంటే ప్రతీకారం ఉందా లేదా, గర్వం ఉందా లేదా, శారీరక మానసిక దూషణ ఉందా మీకు, అంటే తనకు తాను కానీ ఇతరులకు కానీ. కొంతమంది మనల్ని మనం ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ నిందించుకుంటూ ఉంటాం, మనల్ని పొగుడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇతరులు కానీ మిమ్మల్ని కానీ మానసికంగా దూషణ చేసుకుంటున్నారా, తన మీద తను జాలి పడుతున్నారా, స్వార్థం ఉందా, డాంబికాలు పలుకుతున్నారా, కపటం, ఇవన్నీ ఇచ్చారు. ఎవరికి ఎన్ని టిక్కులు వస్తాయో మనం వేరే బుక్ పెట్టుకొని రాసుకోకల్లా, చక్కగా ఈ బుక్ కొనుక్కున్నారంటే అన్ని వాళ్ళే రాసిచ్చారు, మనం టిక్కులు పెట్టుకోవడమే అనమాట. ఏకంగా 51 ఇచ్చారు. ఇక్కడ 51 ఇచ్చారు. నాకైతే వేళ్ల మీద లెక్క పెట్టుకొని 4-5 వచ్చినాయి అంతే. జన్మత వచ్చినాయో మరి ఈ జన్మలో వచ్చినాయో తెలీదు. నేను ఇంకా అవి కూడా లేకుండా చేసుకోవాలని ట్రై చేస్తున్నా. ఓకే, మరి అందరూ అలా ట్రై చేయండి. బుక్ తప్పకుండా కొనుక్కోండి. చాలా 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 చాలా, మీరు భగవద్గీత చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ ఇది అంతకు మించిన బుక్ ఇది. కాబట్టి చక్కగా చదువుకుందాం. మళ్ళీ ఇంకా మనకి ఏమున్నాయంటే చివరి సందేశం ఉంది. మళ్ళీ ఇంకా మనకి కొన్ని పదాలు ఇచ్చారు. అలా ఎలాంటి పదాలు అంటే మామూలుగా ఉండవు అనమాట. కర్మ ఏంటి, ఉన్నతాత్మ ఏంటి, అంతర్ప్రేరణ, లింకు, గురువు, వాహకం, ఉద్దేశం, గత జన్మ స్మృతి, ఆవరణలు, అక్షం మారడం, వెండి రజ్జు అంటే మన సిల్వర్ కార్డు గురించి, ఆత్మ గురించి, ప్రవర్త గురించి, కొన్ని పదాల గురించి ఇక్కడ వివరంగా ఇచ్చారనమాట. కాబట్టి మనం అన్ని చదువుకున్నాయే, కావాలంటే చదువుకుందాం, లేకపోతే లేదు. ఇవన్నీ ముఖ్యమైన పదాలు అని ఇచ్చారు. తర్వాత చివరి సందేశం ఒకటి ఇచ్చారు. మళ్ళీ ఖుర్షిద్ భావన గారితోటి తెలుసు కదా, రతు
విస్పి వాళ్ళ అమ్మగారితోటి డైరెక్ట్ గా అన్నమాట. ఇప్పుడు దాకా మన ప్రశ్నలన్నీ ఏంటి, విస్పి రతో వాళ్ళ అమ్మగారి ద్వారా చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారిని అడుగుతున్న ప్రశ్నలు అన్నమాట. అవి కూడా ఉన్నాయి. ఈ అక్షర మార్పు తర్వాత ఇవన్నీ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం.